విద్యా సముపార్జనలో 4 ముఖ్యమైన ఘట్టాలు. ఇది శాస్త్రంలో ఏం చెప్తారంటే, మొట్టమొదటిది మర్కట కిశోర న్యాయం, తర్వాత మార్జాల కిశోర న్యాయం, భ్రమర కీటక న్యాయం, క్షీర నీర న్యాయం. ఇవేంటంటే ఈ స్టేజెస్. మర్కట కిశోర న్యాయం అంటే మీరు ఎక్కడైనా చూస్తే కోతి తల్లి, ఆ పిల్ల ఏం చేస్తుందంటే తల్లి మెడని ఇలా కావలించుకుని ఉంటుంది. తల్లి అలా గోడలు కానీ ఇలా చెట్టు కానీ దూకి వెళ్ళిపోతుంది. అంటే పిల్ల తల్లిని వదలదు. తల్లి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వదలదు. అలాగా శిష్యుడు గురువుని వదలకూడదు. నిరంతరం గురువుని ఆశ్రయించుకొని గురువుగారు ఎప్పుడు విద్య చెప్తే అదే మనకు అమృతప్రాయంగా తీసుకోవాలి. అంతేకాని అక్కడ గురువు దగ్గర శిక్షణ అంటే విద్య మాత్రమే కాదు, నడవడిక, క్రమశిక్షణ, సంస్కారం ఇన్ని ఉంటాయి అందులో. అందుకని గురువు గారి దగ్గర మనం చేరినప్పుడు ప్రాథమిక దశలో గురువు గారిని ఆశ్రయించి తిరుగుతూనే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ గురువుకి శిష్యుడి మీద వాత్సల్యం వస్తుంది. అరే నన్ను ఆశ్రయించుకుని ఉన్నాడే, వీటికి మనం చెప్పాలి, వీళ్ళని మనం మంచి తోవలో పెట్టాలి అని ఒక గురి కుదురుతుంది. ఆ గురి కుదిరినప్పుడు ఏమవుతుందంటే అది మార్జాల కిశోర న్యాయం కింద పరివర్తన చెందుతుంది. అంటే ఏముంది, పిల్లి ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల్ని వదలదు, నోట ఖర్చుకొని తీసుకెళ్ళిపోతుంటుంది. అలా గురువు గారు ఏం చేస్తారంటే తన వాత్సల్యం వల్ల ఆ శిష్యుని తనతో పాటు తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్ళినా. అది రెండోది. ఇవన్నీ అయ్యి రూపాంతరం చెందిన తర్వాత భ్రమర కీటక న్యాయం అవుతుంది. కీటకం ఏం చేస్తుంది, భ్రమరం చుట్టూ అలాగా తిరుగుతుంది దేనికోసం, తిరిగి తానే ఆ భ్రమరం కింద మారిపోతుంది. శిష్యుడు గురువు గారి కింద రూపాంతరం, ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఆఖరికి మనం బాగా అబ్జర్వ్ చేస్తే శిష్యులు గురువు గారు ఎలా మాట్లాడతారు, ఎలా నిలబడతారో కూడా వీళ్ళకి వచ్చేస్తుంది. కూర్చుని వాయించేటప్పుడు ఆంగికం కూడా వచ్చేస్తుంది. ఎవరైనా ఏమయ్యా అచ్చు మీ గురువుగారిలాగే వాయిస్తున్నావయ్యా అన్నం వేరు, మీ గురువుగారిలాగే కదులుతున్నావయ్యా, అలాగే మాట్లాడుతున్నావయ్యా అంటారు. ఇది తనకి తెలియకుండానే తనకు అలా వచ్చేస్తాయి. తల్లిదండ్రుల దగ్గర నుంచి జెనెటికల్గా మనకి ఎలాగైతే క్వాలిటీస్ వస్తాయో, విద్య నేర్చుకునే గురువు దగ్గర కూడా జెనెటికల్గా ఇవన్నీ అబ్బేస్తాయి. ఇవి దీనికి ఏ పేరైనా మనం పెట్టుకోవచ్చు. ఆ గురువు కడుపునే పుట్టక్కర్లేదు. గురువు ద్వారా మనం విద్యని ఎప్పుడైతే మనం గ్రహిస్తున్నామో, గురువు మనకి తల్లిదండ్రులతోటే సమానం. ఇంకా ఆఖరిది ఏంటంటే క్షీర నీర న్యాయం. మనం అంతా ప్రపంచంలో ఉన్న విద్యని సముపార్జించుకుంటాం. గురువు చెప్పింది అసలు విద్య నేర్చుకోవడం అంటే గురువుది 25%, తర్వాత మన ప్రతిభతోటి మనం సాధించేది మరొక 25%. మన తెలివితేటల వల్ల, వీటి వల్ల మనం సంపాదించుకునేది అంటే ఏంటంటే సంఘాన్ని చూడటం. మిగతా 25% కూడా మనం అబ్జర్వేషన్ వల్ల మాత్రమే వస్తుంది. అంటే ఈ లెక్కంతా వేసుకుంటే గురువు గారు మనకి చెప్పేదాన్ని మనం పెంపొందించుకోవడం వల్లే మనం గురువు అవుతాం. అంటే ఎలా ఉండాలంటే ముందర క్షీర నీర న్యాయం చెప్తానంటే మనం మంచిని తీసుకోవడం. హంస ఏం చేస్తుంది, పాలను తాగిన తర్వాత నీటిని బయటికి విడిచిపెట్టేస్తుంది. మనం కూడా అంతే, విద్యను గ్రహించిన తర్వాత అందులో మంచినంతటిని కూడా మన దగ్గర పెట్టుకోవడం, గ్రహించడం, అందులో ఏవైనా మనకి అక్కర్లేదు అనుకున్నదాన్ని వదిలివేయడం, అంటే విచక్షణ జ్ఞానము. అందుకనే ఏం చెప్తారంటే శిష్యుడు అన్నవాడు ఎప్పుడూ కూడా గురువు గారిని ఆశ్రయించుకుని తిరగాలి. ఇది ఒకటి. గురువు కూడా శిష్యుడికి మనసు విప్పి పాఠం చెప్పాలి. అది ఏ విద్య అయినా కూడా. ఎందుకంటే నేను మృదంగం దగ్గర కూర్చునేటప్పుడు నాకు ఏ ఆశ ఉంటుందో, ఏ ఆశతో నేర్చుకున్నానో, నా దగ్గరకు వచ్చే శిష్యుడు కూడా అంతే ఆశ ఉంటుంది. అందుకని మనసు విప్పి పాఠం చెప్పే గురువు దొరకడం అనేది శిష్యుడికి అదృష్టం. గురువు గారిని ఆశ్రయించుకొని తిరిగే శిష్యుడు దొరకడం గురువు గారికి అదృష్టం. అది అద్భుతం.